దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరంగీతములు 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి నీకు స్తోత్రములు. మీరు మా ఆయన వాక్యమును బోధిస్తున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇంతవరకు నాయన నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు. వాక్యము మీదయ్యున్నది నాయన. వాక్యము నేను వారు నీ బిడ్డల కనుక నా తండ్రి, వారి హృదయములను మీరు తెరవండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభువా. మీరు కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. విని ఒడిచిపెట్టక నాయన వాక్యానుసారముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. వివరించుటకు నాయన నోటికి బోరగా ఉండండి. మీ మాటలు నా నోట ఉంచి నాయన నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము కలిగిన దేవుని యొక్క కృపావర్షము మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. పరంగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినముల నుండి మనము దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కానీ 8 అధ్యాయాలు మనకు నేర్పించే ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో మనకు నేర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవి లెక్కలేనన్ని మనకు కనబడుతూ ఉన్నాయి. పరంగీతము 1వ అధ్యాయములోని మొదటి 12 వచనాలను గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. ఈ దినము 13వ వచనమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. ఈ మాటలు సంఘవధువు నాకు సాదృశ్యమైన షోలమితి పలికిన మాటలలో మనము చూస్తూ ఉన్నాం. మొదటిదిగా ప్రియుడు అన్న మాటను మనము గమనించదగినదిగా ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రియుడు అనగా ఇష్టుడు అని అర్థం. నా ప్రియుడు అన్న మాటలో నా అనే అక్షరమును మనము జ్ఞాపకం చేసుకుంటే స్వంతాన్ని తెలియజేస్తూ ఉంది, స్వాస్థ్యాన్ని తెలియజేస్తూ ఉంది, హక్కును కూడా సూచిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకములో అవతరించి మన పాపముల నిమిత్తము సిలువలో యజ్ఞమై ప్రాణము అర్పించి మరి మన కొరకు ఆయన తన ప్రాణమునంతా కూడాను అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది మన కొరకేనని మనము గ్రహించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మనము హృదయపూర్వకముగా ఆ యొక్క పరిస్థితులన్నిటినీ మనము విశ్వసించి పాప పశ్చాత్తాపముతో మన దోషములను ఒప్పుకొని కన్నీరు కార్చి ఆ ప్రభువును తమ సొంత రక్షకునిగా ఎవరు స్వీకరిస్తారో వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అట్టి వారు ఏం చేస్తారంటే లోకస్తుల నుండి ప్రత్యేకింపబడి వారు విశ్వాసులుగా జీవించుటకు మరి దేవుడు సహాయం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అట్టి విశ్వాసులు మాత్రమే తమ రక్షకుని ప్రేమించి ఆయనను నా ప్రియుడు అని సంబోధించుటకు అర్హత కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము కన్నీరు విడవాలని, మరి రోదన చేయి స్త్రీలను పిలవనంపుడి అని అంటున్నాడు ఇర్మియా భక్తుడు. మనము రోదన చేసేవారిగా, కన్నీరు కార్చేవారిగా ఉండి మరి లోకములో నుండి ప్రత్యేకించబడిన వారిగా అట్టి విశ్వాసులుగా మనము జీవించాలని దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నా ప్రియుడు అని సంబోధించగలిగిన పరిస్థితుల్లోనికి మనము రావాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన కలవాడు. రొమ్ము అనగా హృదయమును లేక హృదయాంతరంగము అని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే యేసు ప్రభు అని యోహాను సువార్త 1:18 వ్రాయబడి ఉంది. కనుక పాపుల రక్షణార్థమై తండ్రి రొమ్మున ఉన్న దేవుని కుమారుడు మరియ గర్భమందు ప్రవేశించి మనుష్య కుమారుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ మాతృలమైన మనలను దేవుని కుమారునిగా మార్చుటకై మానవ హృదయాంతరంగ నివాసి అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
సృష్టికర్త అయిన దేవుడు ఆది నరులైన ఆదాము హవ్వలను సృజించి వారి మధ్య ఆయన నివసించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధముగా పాపం చేసిన కారణము చేత దేవుని నివాసము వారిలో నుండి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. వెలుగు బిడ్డలైన వారు చీకటి జీవులుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవులందరూ కూడా వంశ పారంపర్యముగా దేవుని సన్నిధి లేని వారై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక పర్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళును ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని మత్తయి సువార్త 8వ అధ్యాయము 24లో మరి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా సాతానును వాని అనుచరులను దురాత్మల సమూహములను కూడా మరి ఆయన వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి లోకములో మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, మరి సాతానుకు మనము లోబడేవారిగా ఉండకుండా దేవునికి లోబడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక లోకపు మరి కుయుక్తులను మానవుని హృదయాంతరంగంలో మరి ఏ స్థలం ఉంది, కానీ ఆ కుయుక్తులన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి ఈ లోకంలో మనము జీవిస్తున్న ప్రతి వారికి ఎన్నో గృహాలు ఉంటున్నాయి, ఎన్నో స్థలాలు ఉంటున్నాయి, ఎంతో బంగారం ఉంటుంది, కానీ దేవునికి మాత్రం ఈ లోకంలో స్థలము లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుకే అంటున్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుని నివాసమునకు స్థలము లేదని మనము ఈ వాక్య భాగం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మానవ హృదయములో ప్రవేశించి ఆ హృదయమునకు కావలసిన వాటిన్నిటినీ కూడాను దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అనంటే శుద్ధి చేసి ఆయన మన యందు నివసించుటకై మరి ఆయన మనలను ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మన యందు నివసించాలి అని అంటే చీకటిని పారద్రోలే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే అలనాడు ఆదాము హవ్వలను జ్ఞాపకం చేసుకుంటే ఆదాము హవ్వలు మరి దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని చీకటిలో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ చీకటిలో జీవిస్తూ ఉన్నప్పుడు వారి అంతరంగముల నుండి ఆ చీకటే ఉంటుంది. కనుక ఆ అంతరంగములో నుండి ఆ చీకటిని పాలదోలుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చి ఆ చీకటిని పారద్రోలి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రియ ప్రభువు మానవ హృదయ తలుపులు మరి ఇటు రీతిగా ఉన్నవారి కొరకు తట్టుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని సామెతల గ్రంథం 23:26లో కోరుకొంచున్నాడు. ఎందుకంటే నీ హృదయమును నాకు ఇస్తే నీ హృదయాన్ని నేను సరిచేస్తానని, నీ హృదయమును నేను వెలుగుతో నింపుతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్పేసి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని, మార్గము నేనే అని అన్నాడు. కనుక మన హృదయమును గనక ఆయనకి ఇచ్చినట్లయితే నీ హృదయమును ఆయన వెలుగుతో నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈయన దేవుడు కాబట్టి మానవ హృదయములోకి ఆయన రాగలడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన పునరుద్ధానుడై తరువాత ఆయన శిష్యులు తలుపులు వేసుకొని ఉన్న గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు రాగలిగిన వాడిగా మనకు కనపడుతున్నాడు. యోహాను సువార్త 20:19లో ఈ వాక్య భాగాన్ని మనము చూడవచ్చు. కనుక తండ్రి రొమ్మున ఉండిన ఆ ప్రియ ప్రభువు తనను నమ్మిన విశ్వాసులను రొమ్మున ఉండుటకే మరియ రొమ్ము నుండి వచ్చినదిగా ప్రభువు మానవ హృదయమును తట్టుచుండగా ఆయన పిలుపును ఎవరు విని విశ్వసించి తమ హృదయముల ద్వారా ఆయన ద్వారమును ఆయనకు తెరిచెదరో అట్టి వారిలో ఆయన ప్రవేశించి వారితో ఉంటాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. అందుచేత జీవించేది ఎవరు అనంటే మన హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక అలాంటి జీవితాన్ని నీవు నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడని అపోస్తలుడైన పౌలు గలతీ 2:20లో సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఆయన సమస్తమును ఆయనకు సమర్పించుకొని ఆయనతో పాటు నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక
అలాంటి సాక్ష్యము మరి భక్తుడైన అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇవ్వగలిగాడు. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు అనగా సర్వోన్నతుడైన దేవుడు రొమ్మున అనగా పరిమళిస్తూ పరలోక రాజ్యం అంతటిని మరి తన సువాసనతో నింపివేయబడుచుండిన ఆ సుగంధ భరితుడే తండ్రి రొమ్ము నుండి ఆయన ప్రేమ కౌగిట నుండి పరిమళ తైలము వలె ఈ భూమిపై పోయబడగా అట్టి ప్రియునకు దేవుని ప్రజలు తమ హృదయమును తెరచి ఆయనను చేర్చుకొని మరి ఆయన యందు ఆనందించువారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పూర్వకాలమున పాలస్తీనా దేశపు స్త్రీలను మనం చూస్తే గోపరసము నుండి తయారు చేయబడిన మరి ఆ వస్తువులను ఏం చేస్తారంటే దుకాణాలలో అమ్మబడిన గోపరసపు బిళ్ళలను మరి కొని తమ మెడలలోను తనకు వేసుకున్న ఆ దండలలోను గొలుసునకు కట్టుకునేవారిగా ఆ పాలస్తీనా దేశంలో ఒక ఆచారముగా ఉండేది. కాబట్టి ఆ గోపరసపు బిళ్ళలు ఎల్లప్పుడూ తమ ఎదల మీద తమ హృదయముల మీద సమీపముగా ఉండేవి. కనుక వారు పండుకొని ఉన్న మరి ఎప్పుడు కూడా ఎల్లవేళల యందు అన్ని స్థలముల యందు తమ దండలకు కట్టబడి ఎద మీద తన హృదయమునకు దగ్గరగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ గొలుసులు మనకు మరి హృదయం మీద పడుతూ ఉంటాయి, ఎద మీద పడుతూ ఉంటాయి. కనుక మరి ఆ గోపరస బిళ్ళలు ఎప్పుడు హృదయమునకు దగ్గరగా సమీపముగా వేలాడుచున్న ఆ గోపరసము తమ పరిమళములను విరజిమ్ముచు వ్యాపింపజేస్తూ ఉండేది. అలాగే తన ప్రియుని కలిగి అనుభవించుతున్న సంఘము యొక్క వధువు నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు అని ధైర్యంగా మనము అనుభవపూర్వకముగా సాక్ష్యం ఇవ్వగలం. మరి ఆ స్త్రీలు ఆ గోపరసమును మరి వారి ఎదల మీద ఎల్లప్పుడూ కూడాను ఉండునట్లు ఎలాగున సిద్ధము చేసుకుంటున్నారో మన ప్రియుడైన యేసును కూడాను మన ఎద మీద ఆయన ఎప్పుడు కూడా మన హృదయంలో నివసించినట్లు ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలని, అవి ఎల్లప్పుడూ కూడాను ఆయన మాటలు మన హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక అలాంటి స్థితి కలిగిన వారు ఏం చేస్తారంటే ధైర్యంగా మరి ఆయనను అనుభవించిన అనుభవపూర్వకముగా సాక్ష్యం ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక తండ్రి రొమ్ము నుండి పరిమళ తైలము వలె పోయబడిన ప్రభువు ఈ విధముగా సంఘములోను మన హృదయములోనూ నివసించుటకు ఎంత ఆశ్చర్యము కలిగిస్తుందో చూడండి. తండ్రి యొద్ద నుండి ఆ మహిమనంతటిని విడిచిపెట్టి నీ హృదయములో నివసించటానికి, నీ పాపమును తుడిచివేయటానికి, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని రావటానికి, నీ యొద్ద నివసించటానికి ఆయన నీ దగ్గరకు రావాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఇది ఎంత మనము ఆలోచించాల్సిన విషయమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పోయబడిన పరిమళ తైలము వలె ఉన్న ప్రభు అయిన క్రీస్తును గోపరసము వలె సంఘ వధువు తన మెడలోని దండలు గొలుసులకు కట్టించుకున్న ప్రకారముగా ఆ ప్రభువును మనము కూడా స్నేహలతలతోనూ ప్రేమ బంధములతోనూ అల్లబడిన ఆత్మీయ కంఠహారములకు గట్టిగా కొట్టుకొని ఉంచుకొనవలసిన వారమై ఉన్నాము. అప్పుడే క్రీస్తు జ్ఞానపు సువాసన అన్ని వేళలలో అన్ని దిశలకు విరజిమ్మబడుతూ వ్యాపిస్తూ ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా పరిమళించు గోపరసము వలె ఉన్న మనము ప్రభువైన యేసుక్రీస్తును మనము ఆఘ్రాణించి అనుభవించి ఆనందించగలుగుతున్నామా, లేక ఇంకొక రీతిగా మరి దుర్గంధమును వ్యాపింపజేస్తూ అనేకులకు కీడు కల్పిస్తూ దేవునికి దూరమై జీవిస్తున్నామా? దేవుడు ఒకసారి మనలను పరీక్ష చేసుకోవటానికి అవకాశం దయచేస్తూ ఉన్నాడు. మనలో ఆ సుగంధ భరితమైన ఆ సువాసన, గోపరసమంత సువాసన మన హృదయం పైన, మన హృదయం లోపల ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక ఆ దుర్గంధమును పాలదోలుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే దేవునిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ సుగంధభరితులుగా జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. గోపరసమును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇది రాజుల మందిరములో పడకల మీద జల్లుకునే విధానము మరి అప్పుడు ఆ దేశంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది చాలా మంచి సువాసన గలదిగా మనకు కనబడుతుంది. రొమ్ము అనగా హృదయము, మంచము మీద పరుండిన సువాసన శరీరం అంతయు అంటుకొనున్నట్లే యేసు ప్రభువు నిత్యము నా హృదయములో నుండును. అంత సువాసన అనగా గోపరసం అంత సువాసన కలవాడు నా ప్రియుడైన యేసు అని షోలమితి మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక
అట్టి సువాసన, మరి సువాసనలోనున్న సంఘము, ఆ విందు సువాసనను నీ హృదయంలో ఉన్నదా? మనం ఒకసారి పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన నీలో నివసించుచున్నాడా? ఆయన నీకు ప్రియుడా? లేని పక్షాన మరి ఆయనకు అనుకూలముగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన నీకు ప్రియుడిగా ఉన్నాడా లేదా? మనం ఒకసారి ఈ వాక్య భాగం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియుడు అని అంటుంది. నా ప్రియుడు అంటే అర్థం ఏంటంటే నాకెంతో ఇష్టమైన వాడు, ఆయనపై నాకు అంత హక్కు ఉన్నది అని అనాలి అని అంటే మనము ఈ కార్యములన్నీ గనక చేసినట్లయితే, ఇలాంటి సువాసన మన జీవితంలో గనక ఉండినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అని అంటే నిన్ను నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కనుక మనకు దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని దేవుడు ఇట్టి సమయమును ఇప్పుడు దాకా మనల్ని సజీవులుగా ఉంచాడు. కనుక మనము దేవునిని ప్రియుడిగా మనము మరి ఆస్వాదిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏమైనా లేదు అని అనుకుంటే ఇప్పుడే మిక్కిలి ఇది అనుకూల సమయము కనుక, ఇదే రక్షణ దినము కనుక మనము మరి ఆలసించకుండా అట్టి కృప కొరకు మనము వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఎంతగానో నిన్ను కోరుకుంటున్నాడు. కనుక ఇట్టి చీకటిలో నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి వెలుగులోనికి నడిపించటానికి ఆయన మరి నీ కొరకు ప్రాణమర్పించిన దేవుడు కనుక ఆయన కొరకు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి మనందరము కూడాను మరి అట్టి స్థితి కలిగిన వారముగా దేవునిలో మనలను మనము సరిచేసుకుని రక్షణానుభవము కలిగి దేవునితో సహవాసులుగా జీవించటానికి దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, నీ కృప కొరకై స్తోత్రాలు. మేము ఎలాంటి సువాసనను కలిగి ఉంటున్నామో నాయన మమ్మలను ఒకసారి పరీక్ష చేయండి. దుర్గంధముతో నాయన నిండి ఉన్న మమ్మలను నాయన సువాసన భరితులుగా చేయుటకు నాయన మీరు ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యా. నీ సిలువ యాగమును బట్టి నీకు స్తోత్రములు నాయన. నువ్వు తండ్రి రొమ్మును నుండి ప్రభా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడవు అయ్యా. మా కొరకు ఆలస్యము చేస్తూ నీ రాకడను ప్రభా ఆలస్యముగా వస్తున్నాను నాయన, నీకు వందనాలు. మా కుటుంబాలన్నింటినీ రక్షించండి. ఈ దినమే రక్షణ దినముగా మీరు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణానందము నాయన ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ఉండునట్లు సహాయం చేయండి. మీ కార్యములు జరిగించండి అయ్యా. వీరు వారి హృదయములు గ్రహించినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించుటకు నీకు నాయన సువాసన భరితులుగా మేము అందరము ఉండునట్లు ప్రభా. మా పాప దుర్గంధము నుండి మమ్మలను విడుదల చేసి నాయన అయా నీ సువాసనతో మమ్మలను నింపిన ఆయన మేము అనేకుల కొరకు వ్యాప్తి చెందువారిగా ఉన్నట్లు మమ్మలను దీవించి ఆశీర్వదించమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము మా కుటుంబాలకు దయచేసి మమ్మలను సరిచేసి మీ రాజ్య వ్యాప్తిలో మమ్మలను వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.